ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల. అంతేకాదు చాలా పవిత్ర పుణ్యక్షేత్రం, చాలా పవిత్రంగా భావిస్తారు హిందువులందరూ కూడా తిరుమల పుణ్యక్షేత్రాన్ని. అలాంటి పుణ్యక్షేత్రం దగ్గరికి, శ్రీవారి దర్శనం దగ్గరికి మామూలుగా మనం కొన్ని హిందూ దేవాలయాలకి, ఆలయాలకి వెళ్ళినప్పుడే చాలా పద్ధతిగా వెళ్తాం. అంటే చెప్పులు లేకుండా ఆలయ సాంప్రదాయాల్ని, అలాగే హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని గౌరవించడం అనేది ప్రతి హిందూ యొక్క సాంప్రదాయం. అలాంటిది ఇప్పుడు తాజాగా ఏకంగా శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో వెళ్ళిన ఘటన. అది కూడా మరి సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు, చూడలేదు, చూసే వదిలేశారో. చివరికి ఆల్మోస్ట్ గర్భగుడి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పులు తీసి అక్కడ పెట్టమని అప్పుడు దర్శనానికి పంపించారు. నిజంగా ఆ సెక్యూరిటీ సిబ్బంది లోపమో, భద్రతా సిబ్బంది లోపమో, లేదంటే దైవ దర్శనానికి తిరుమల శ్రీవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందో లేదో అర్థం కాదు. నిజంగా బుద్ధి లేని పనులు అనమాట. బుద్ధున్నవాడు ఎవడో కూడా చెప్పులు వేసుకొని తిరగడం. చివరికి ఆ మాడ వీధుల్లో కూడా పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, ఇక్కడ పాదరక్షలతో తిరగకూడదు అనేది. అది కనీస సాంప్రదాయం. మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళకి, లేదంటే మన మతానికి, మన ఆచారాలకి, మన సాంప్రదాయాలకి మనం ఇచ్చే కనీస గౌరవం చెప్పులు లేకుండా తిరగడం అనేది. ఓకే, ఎండలు ఉన్నప్పుడు, కాళ్ళు కాలిపోతున్నప్పుడు కొంతమంది సాక్స్లు వేసుకెళ్తూ ఉంటారు, లేదంటే అక్కడ వైట్ పెయింట్లు వేస్తూ ఉంటారు, నీడగా ఉన్న చోట వెళ్తారు. ఆ బాధను భరిస్తారు, కానీ దేవుడే చూసుకుంటాడని ఎవరు చెప్పులు వేసుకుని వెళ్ళి అంత సాహసం అయితే చేయరు. అయితే ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయంలోకి ఒక ముగ్గురు భక్తులు, అది కూడా డిస్పాజిబుల్ చెప్పులు అంటివి, ఏదైతే ఉంది పాదరక్షలే కదా, డిస్పాజిబుల్ అయితే ఉంది, లెదర్ అయితే ఉంది, ప్లాస్టిక్ అయితే ఉంది, హవా అయితే ఉంది, ఏదైతే ఉంది ఏదైనా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరంటే మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్. వీళ్ళు కుటుంబ సభ్యులు శ్రీవారి టికెట్ మీద దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది ముగ్గురు డిస్పాజిబుల్ పాదరక్షలను ధరించి వచ్చినట్లు గుర్తించి వాటిని తొలగించేశారు. దర్శనానికి వెళ్లే భక్తులకు కానీ, లేదంటే మాడవీధుల్లోకి కానీ పాదరక్షకులను టీటీడీ అనుమతించదు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూడా భద్రతా సిబ్బంది వీరు డిస్పాజిబుల్ పాదరక్షలను ధరించినట్లు గుర్తించి అక్కడే తొలగించాల్సింది, కానీ సరిగ్గా తనిఖీ చేయలేదు అనేదే అక్కడ. అందుకే వీళ్ళు మహాద్వారం వరకు వచ్చేసారట. మహాద్వారం వరకు చెప్పులు వేసుకుని వచ్చేసారంటే మరి దారిలో సిబ్బంది ఏం చేస్తున్నారు? అక్కడ ఎన్ని కౌంటర్స్ ఉంటాయి, ఎన్ని ఎంట్రన్స్లు ఉంటాయి, ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఎన్ని తనిఖీ కేంద్రాలు ఉంటాయి? వాళ్ళందరికీ కనబడలేదా వీళ్ళ ముగ్గురు కాళ్ళకి డిస్పాజిబుల్ చెప్పులు ఉన్నాయా, లేదంటే ఇంకో చెప్పులు ఉన్నాయా అనేది? అది ఉన్నా వదిలేశారా అనేది ఇప్పుడు దీని మీద టీటీడీ కూడా సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించి 7గురిని సస్పెండ్ చేసింది. తాజాగా టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్ హాలు, అలాగే డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను 7గురిని సస్పెండ్ చేశారు. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది 6గురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు టీటీడీ అధికారులు ప్రతిపాదన పంపించారు. నిజంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది మంచి పని చేశారు ఈవో. కాకపోతే అంత నిర్లక్ష్యం ఏంటో, అంత పవిత్ర పుణ్యక్షేత్రంలో, అది కూడా మహాద్వారం వరకు కూడా వాళ్ళు చెప్పులు వేసుకొచ్చేసారు అంటే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 అంటే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత గదులు ఉంటాయి. వీళ్ళు శ్రీవారి టికెట్ మీద వెళ్ళారు కాబట్టి అది గదుల్లో కూర్చోబెట్టరు, కానీ అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో చెక్ చేస్తారు, టికెట్ చెక్ చేస్తారు, అక్కడ చూస్తారు, అక్కడే తీయించాలి యాక్చువల్గా చెప్పులు. అక్కడ కూడా అంటే దాదాపుగా 3 సెక్యూరిటీ విభాగాలను దాటుకుని వచ్చేసారు వాళ్ళు లోపలికి. ఇంకా మహాద్వారం దగ్గర ఆపారు. ఇంకా అక్కడ దాటి ఉంటే ఇంకా అది అపవిత్రం అయి ఉండేది. మరి వాళ్ళు నిజంగా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదో, శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు, అది కూడా శ్రీవారి టికెట్ మీద, విఐపి హోదా శ్రీవారి టికెట్ మీద రావడం అంటే అది 10,000 ఎంతో కడతారు, 11,000 ఒక్కొక్క టికెట్కి అప్పటికప్పుడు తీసుకుంటే కనుక. మరి మీ విఐపీలు అనే ఒక గర్వం, అక్కడ దేవుడి ముందు విఐపి, వివిఐపి, సాధారణ భక్తుడు అని ఉండరు, అందరూ సమానమే. డబ్బులు ఉంటే కాస్తంత దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేపిస్తారు, లేదంటే దూరం నుంచి దర్శనం చేపిస్తారంటే ముందు అంటే కనీసం ఇలాంటి మినిమం అవగాహన. ఎవరో చెప్తే చెప్పులు తీయడం కాదు, ముందు వాళ్ళకి బుద్ధి ఉండాలి. చెప్పులు వేసుకు రాకూడదు దేవుడి దగ్గరికి అనే కనీస అవగాహన లేకుండా దర్శనానికి వచ్చారంటే వాళ్ళు ఇంకా దేవుడి దర్శనానికి అర్హులా అనర్హులా అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి.